ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ నుండి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, కల్తీ కల్లు, మత్తు పదార్థాల నిరోధానికి చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలు, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా జిల్లాలో అన్ని ఆసుపత్రులు, పిహెచ్సి సెంటర్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి పనితీరులో స్పష్టమైన మార్పు రావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కల్తీ ఆహార పదార్థాలు నిరోధానికి ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. 14-15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పక అందేలా చూడాలన్నారు. సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. కాగా మార్చి 6న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సన్నాహక సమావేశం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ఈ పీపీటీ నేను గ్రూప్ లో ఉంది 2 అంశాల మీద. ఒకటి మన సోషల్ వెల్ఫేర్, రెండోది సర్ కి సంబంధించిన శాఖ విచ్ పురపాలక సంఘం సంబంధించిన శాఖ మున్సిపాలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th నాడు ఈ ప్రిపరేటరీ మీటింగ్ లో మనం గౌరవ్ బాకీ కమిషనర్ ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈ ఆఫీస్ కి స్విచ్ అవ్వాలి. అండ్ నేను కూడా అంటే నా డిఎస్ పెండింగ్ ఉండే, ఐ గెట్ ఇట్ రెనోవేటెడ్, ఐ గెట్ ఇట్ రీఇన్స్టాల్డ్. వాటి మనం ఎట్లాగో బయోమెట్రిక్ వేస్తాము కాబట్టి ప్రతి డే యాక్టివిటీ చేస్తాము, దానికి ఒక రిపోర్టింగ్ ఫార్మాట్ ఉంటుంది. సో ఐ వుడ్ ఏమేం చేయాలి, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ అవర్ ప్రయారిటీస్ ఆర్ యాజ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్. నౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎర్లీ న్యూనేటెడ్ మోర్టాలిటీ, ఒక్కసారి పోల్చుకుంటే నార్త్ మే వీఆర్ వన్ ఆఫ్ ద బెటర్ పర్ఫార్మర్స్, బట్ వీ షుడ్ అవర్ బెంచ్